సో మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే టీం ఏది ఎక్కువ? మీ ఊర్లో టీమే తీసుకెళ్తారా? మా ఊర్లో టీంని ఏమి ఎప్పుడు తీసుకుపోలే, ఒక్కసారి తీసుకుపోయాను అంతేగాని బయట టీంలో ఎక్కువ. ఓకే. అంటే నేను ఊర్లో ఉండను, నేను నల్గొండలో ఉంటా. ఓకే. కాకపోతే మా ఊర్లో ప్రతి శనివారం రోజు భజన చేస్తారు, అదొక ప్రత్యేకత. హనుమాన్ రాముల వారి గుడని ఒక దగ్గర కలిపి కట్టి ఉంటాయి, ప్రతి శనివారం చేస్తారు. మేము చిన్న పిల్లలనప్పటి నుంచి చూస్తున్నాము, మా ఊరు ప్రత్యేకతే అది. ఓకే. నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నేను, ఇప్పటి వరకు కూడా మా ఊళ్ళో ప్రతి శనివారం భజన చేస్తారు. మా పెద్దోళ్ళందరూ ఇట్లా జరిగిపోయారు, వాళ్ళ తర్వాత మళ్ళీ మా వాళ్ళు మా అంత ఏజ్ వాళ్ళు, మా తర్వాత మాకు అడ్డులో పెట్టిన పిల్లలైనా సరే ఇప్పటి వరకు మా ఊర్లో భజన పడేయరు. ఓకే. ప్రతి శనివారం కంటిన్యూ చిన్న పిల్లలు కూడా వేస్తారు. ఓకే. సో మంచి సాంప్రదాయం, ప్రతి ఊర్లో ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మా ఊరు చాలా ఫేమస్ అయింది, టీవీలల్లా పేపర్లల్లా బాగా వచ్చింది అనమాట. సో అక్కడ నుంచి వచ్చింది అనమాట బలం మొత్తం. అంతేనా? యా. సో ఫైనల్గా ఒక్క పాట పాడితే ఇంకా ముగించేద్దాం మనం. వానేడ గురిసే రాజానో నా సామి వద్దమాను కోటలోనా, అవునోయ్ వద్దమాను కోటలోనా, అవునోయ్ నిన్న గురిసిన పూలవానా నా సామి నిత్య మల్లె తోటలోనా, దూరు చూడు దుమ్ము చూడు నా సామి దున్నపోతుల బారు చూడు, అవునోయ్ దున్నపోతుల బారు చూడు, అవునోయ్ పాత గోడల పర్వటంగా నా సామి పడుసులంజల జోరు చూడు, చిటిక నేలుకు తేలుగుట్టే నా సామి సింగుళ్ళ పోటెత్తిపాయే, అవునోయ్ సింగుళ్ళ పోటెత్తిపాయే, అవునోయ్ కోడే కోడే మంతిరిచ్చే నా సామి కొలుకుల్ల పోటెత్తిపాయే, సింతురాలా గట్ల నడమా నా సామి శివుడు మెచ్చిన గంగలేదు, అవునోయ్ శివుడు మెచ్చిన గంగలేదు, అవునోయ్ గంగరేనుకు దూర పండు నా సామి కన్నె పిల్లల కండ్లు మండు. వావ్, నైస్. ఇవన్నీ పాతకాలం పాటలే కదా మీ అమ్మ వాళ్ళు? ఇది నోట్ చేసుకుంటారా పాటలన్నీ? అంటే ఇక మనకు నోటికేనా? ఓకే సరే. ఎవరు అమ్మ చూసి చదవకూడదు కూడా చదవకూడదు. మీరు కోలాటంతో పాటు పాటలు కూడా నేర్పిస్తారా వాళ్ళకి? నేను పాడుతుంటా కదా రోజు. ఓకే. వాళ్ళు అవే పాటలు ఫాలో అవుతారా, డీజే పాటలు పెట్టుకుని ఫాలో అవుతారా? డీజే పెట్టుకుంటారు, నేను పాడే కూడా నేర్చుకున్న పిల్లలు పాడుతారు, మళ్ళీ ఒకవేళ నేను వాళ్ళు పాడరా అన్నప్పుడు డీజే పెడతారు. ఓకే. మన కోలాటం వల్ల అయినా బదలైనా పెద్దోళ్ళు ఒకరు ఉంటారు, నేను పాడింటే ఖచ్చితంగా పట్టుకుంటారు అదొకటి. ఓకే, డన్, సూపర్. బట్ ఎనీవేస్ ఆ పాత కాలంలో కూడా అందరూ మర్చిపోతున్న టైంలో కూడా మీరు ఇంత ప్రోత్సహించి ఇంత ఎంకరేజ్ చేసి అంటే ఒక కళ పడిపోకుండా మన సాంప్రదాయాలు మన పద్ధతులను మీరు ఇలాగా పునాదిగా అందరికీ నేర్పిస్తూ వస్తున్నారు కాబట్టి మీ తర్వాత కూడా మీ కళ ఉంటది అనేది నేను ఆల్రెడీ నాకు గురువులకు నాకు శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు గురువులు అయి రాలేదు నలుగురు అట్లా. ఇంకా చాలా హ్యాపీ, ఇంకా మీరు సక్సెస్ అయిపోయినట్టే. అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా నేర్పడానికి పోలేని తక్షణం వల్ల కూడా నా దగ్గర నేర్చుకున్న పిల్లలు గురువులు అవుతారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వెళ్తుర్రు. అలా కూడా చెప్తున్నారా? ఓకే. ఓకే. నేను ఈరోజు వెళ్తలే నాన్న, పలానా దగ్గర ఒక టీం నడుస్తుంది, మీరు అక్కడికి వెళ్ళండి, ఇంకో దగ్గర ఇంకో టీం ఉంది, నేను అక్కడికి వెళ్తున్నా అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు గురువులు అయ్యారు కదా, ఆ గురువులు కూడా అక్కడ పోయి నేర్పిస్తారు. ఓకే, అట్లా చాలా సంతోషం. అయితే ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వాళ్ళకి కానీ, ఇంకా పోయే వాళ్ళకి కానీ టిప్స్ ఏమైనా ఇస్తారా? ఇక నేర్చుకోవడం అంటే ఇప్పుడు కళ ట్రెండ్ అది నడుస్తూనే ఉంది, భజన కోలాటం అనేది. నాకు ఇంత మంచి కళ ఇచ్చినందుకు చెరిగట్ట రామలింగయ్యకు చాలా ధన్యవాదములు. నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు గురువులైనా శిశువులమైనా ఎవరైనా అందరం సమానమే. నేను గురువులాగా ఎన్నడూ లేను, అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, అట్లా మీలో గొప్పతనం. నన్ను కూడా అంత మంచిగా చూసుకుంటారు అట్లా. ఓకే. మీరు కోలాటం పాటలు పాడారు కానీ నాకు అసలు ఒక్క భజన పాట కూడా పాడలేదు. పాడతా, భజన పాట పాడండి. ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, రాముల తమ్ముడమ్మ నా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది, మూడేళ్ల నాడు మురిగిపోయిన బాయిలోన, మూడేళ్ల నాడు మురిగిపోయిన బాయిలోన, ముచ్చాలు దెమ్మనే నా మరది, మంచి పగడాలు దెమ్మనే నా మరది, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, రాముల తమ్ముడమ్మ, అరే రాముల తమ్ముడమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది. వావ్, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, కొత్త ట్యూన్స్ కూడా, ఇవన్నీ కొత్త పాటలు కూడా మేము వింటున్నాము. ఇవి ఎప్పటికైనా మళ్ళీ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. సో ఫైనల్గా మీరు ఇందాక చెప్పాను కదా, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ ఒక నిబద్ధత కానీ ఒక శుద్ధత కానీ, అంటే టిప్స్ ఇస్తారు కదా నేర్చుకోవాలి అనుకుంటే ఈ క్వాలిటీస్ మీకు ఉండాలి అనేట్టుగా ఏం ఉండాలి ఈ కోలాటం నేర్చుకోవాలి అంటే? క్వాలిటీస్ ఏం లేదు, ఇక ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి, టీం తయారు చేసినావు, నన్ను పిలిస్తే నేను వచ్చిన అక్కడికి
ఇక్కడ ఒక రోజు చూస్తా 2 రోజులు చూస్తా ఆడుతారా లేదా వీళ్ళు. మ్మ్. ఎంతమంది ఆడుతోళ్ళు కొంచెం నుండి ఏజ్ ఉండి ఆమెకు ఇంట్రెస్ట్ ఉండి ఆడాలనుకున్న వాళ్ళని లేకపోతే అమ్మ నువ్వు వేయలేవు ఏమనుకోవద్దు, నీ వల్ల ఇప్పుడు 20 మంది టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేస్తా. ఓకే, చెప్పేస్తారు. ఓకే, సో లేట్గా అయినా కానీ కుదరదు అన్న వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఆడతోళ్ళకి మాత్రం మంచిగా రఫ్గా ఆడిస్తా. ఓకే, సో ఫైనల్గా ఇదనమాట. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వల్ల కూడా చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.